ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. గత కొన్ని రోజులుగా భారతదేశంలో మాత్రం ఒక హాట్ టాపిక్ కింద నడుస్తుంది. అంటే భారత్ పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకునే యుద్ధం కూడా జరుగుతున్న నేపథ్యంలో కూడా ఇటు ఏదైతే ఉగ్రవాద దాడి జరిగిందో గత కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాద దాడి, దాంతో పాటు 26 మంది అమాయకులు ప్రాణాలను కోల్పోవడం జరిగింది. దానికి ప్రతిదాడిగా అటు భారత కేంద్ర భాగాలు కూడా పెద్ద ఎత్తున కూడా వాళ్ళకి ప్రతిస్పందించి దాడి చేయడంతో మొత్తం అటు యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో కూడా యుద్ధంలో సంబంధించినటువంటి కూడా వాటి పాకిస్తాన్ ఏదైతే ఉగ్రదాడి 9 సావర్లపై బాంబు దాడి చేసిన దానికి సంబంధించి కూడా 100 మంది కూడా ఉగ్రవాదులు హత్యమయ్యారని చెప్తుంది. మొత్తానికి వివరాలు చూసుకుంటే యుద్ధం మొత్తం తీవ్రస్థాయి చేరుతుంది. కొన్ని ఈ సందర్భంలో కూడా నిన్న కూడా ఇటు సంబంధించిన భారత్ పాక్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా మధ్య జోక్యం చేసుకొని ఇరు దేశాల మధ్య సరిహద్దు కూర్చోడానికి ఒక శాంతియుత వాతావరణం చర్చలు జరపడానికి ముందుకు వచ్చారు. మరి ఈ విషయంపై మాత్రం చర్చలు చెప్తామని చెప్పిన నేపథ్యంలో కూడా ఒక సమయానికి వచ్చిన నేపథ్యంలో కూడా మళ్ళీ దాడులు యత్నించడంతో మాట సంబంధించినటువంటి భారత్ కూడా చాలా ఆందోళనకరంగా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ చర్చలు చెప్తామని చెప్పినా కూడా మళ్ళీ దాడిలో పాల్పడడం ఏంటని చెప్పేసి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. దీనిపై కూడా ప్రస్తుతం మాట్లాడితే ప్రస్తుతానికి కొంతమంది స్థానికులు వాళ్ళు అడిగి తెలుస్తుంది. మీరు చెప్పండి, ఒకవైపు భారత్లో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో నిన్న సాయంత్రం కూడా చర్చలు చెప్తామని చెప్పింది. చర్చలు చెప్పినా కూడా మళ్ళీ దాడిలో పడతారు. ఏ విధంగా చూసుకోవచ్చు మనం? ఇప్పుడు పాకిస్తాన్ కావాలని భారతదేశాన్ని కవ్వింపు చర్యలకు పూనుకొని వస్తూ ఉన్నది. ఏదైతే కాల్పుల విరమణ అని చెప్పినప్పటికి కూడా ఆ విధంగా వస్తారన్నప్పుడు భారత్ మాత్రం ఎట్టి పరిస్థితుల వెనక్కి తగ్గకుండా ఏదైతే చర్చలలో మనం న్యాయంగా మాట్లాడి చెప్పినామో దానికి కట్టుబడి ఉంటే మాత్రం కావాలని వాళ్ళు దొంగ దాడులు చేస్తారు. కాబట్టి మన భారత్ను మనం కాపాడుకోవాలంటే సైన్యానికి ఏదైతే పూర్తి స్వేచ్ఛ ఇచ్చిర్రో వాళ్ళను ఖచ్చితంగా అణచేయాల్సిందే. ఖచ్చితంగా పాకిస్తాన్ను మన దరిదాపులో కూడా కన్నెత్తి చూడకుండా చేయాల్సిందే. అసలు ఈ ఇరు దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు చర్చలు అవసరం అంటారు? అసలు నాకు తెలిసైతే ఇప్పుడు ప్రస్తుతం ఆ చర్చలు అయితే అవసరం లేదు. ఎందుకంటే ఏదో అగ్రరాజ్యాలు కావాలని వాళ్ళ మెప్పు కోసం చెప్పుకొని ఆపిచ్చారు తప్ప ప్రస్తుత పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితులలో చర్చలు మాత్రం అవసరం లేదు. యుద్ధం చేసి వాళ్ళను మన వైపు చూడకుండా చేసుకోవాల్సిందే. ఒకవైపు ఆపరేషన్ సింధూర్ ఆగిపోలేదు, నడుస్తుందని కూడా చెప్తున్నారు. మరి ఈ నిబద్ధనలో ఈ చర్చలు ఇవన్నీ దీని సంకేతం అంటారు? అసలు ఆపరేషన్ సింధూరు ఆగిపోలేదు అని అంటే వాళ్ళు మనం చర్చల ప్రకారంగా మనం అమెరికా చెప్పినట్టుగా విని ఆగినప్పటికీ కూడా వాళ్ళు వెంటనే మళ్ళీ దొంగ దాడులు చేయడం వల్ల వెంటనే మన సైనికులు కూడా అప్రమత్తమయ్యారు. ఆ చర్చలలో పాల్గొన్నప్పటికి కూడా ఖచ్చితంగా ఆపరేషన్ సింధూర్ను నడిపించాల్సిందే. అంటే ముందు యుద్ధం జరగబోతే కూడా ఏ విధంగా ఉండబోతున్నారు? యుద్ధం జరిగితే ఖచ్చితంగా భారత్ సైనికులు ఖచ్చితంగా తిప్పికొడతారు. ఆ శక్తి సామర్థ్యాలు మన భారతదేశానికి ఉన్నాయి. ఖచ్చితంగా అట్లాంటి ఉగ్ర దాడులను కానీ లేకుంటే ఉగ్రవాదులకు స్థావరం ఇచ్చే పాకిస్తాన్ కానీ అంతం చేయాల్సిన అవసరం భారతదేశానికి ఎంతైనా ఉన్నది. చర్చలు జరిగిన తర్వాత ఈ యుద్ధాన్ని ఆపకుండా చూసి కొంచెం ఇంకా అంటే యుద్ధం జరిగేటట్టే చూడాలి అని, ఎలాగైనా పాకిస్తాన్ని అణిచివేయడానికే చూడాలని మేము అనుకుంటున్నాం. అంటే ముందు కూడా ఒక యుద్ధం జరగబోతే ఏ విధంగా ఉండబోతుంటాయి? యుద్ధం కూడా ఇరు దేశాల మధ్య సంధి అనేది కుదర్చడానికి చాలా దేశాలు ప్రయత్నం చేస్తున్నాయి. కానీ వాటన్నిటికీ మనం సమాధానం పాకిస్తాన్కి అయితే చర్చలు అవసరం అంటారు? అసలు చర్చలు అవసరం లేదు. మనకు తెలిసి అయితే చర్చల గురించి పట్టించుకోవద్దు. ఎందుకంటే వాళ్ళే కవ్వింపు చర్యలు స్టార్ట్ చేశారు. కవ్వింపుగా కొన్ని అనుకోకుండా జరిగిన పరిణామాల వల్ల ఈ చర్చలు అవసరం లేదని అనుకుంటున్నాను. మీరు చెప్పండి మేడం, అసలు ఈ చర్చలు సఫలం అయితే అంటారు? చర్చలు అవసరం అంటారు? అసలు అవసరం లేదు సార్. ఎందుకంటే భారత్ పాకిస్తాన్ కానీ అమెరికా దేశాలకు కానీ భారతదేశం మీద చూడాలంటే భయం పుట్టుకొస్తుంది వాళ్ళకు. ఎలాగైనా మన సైనికులు తిరిగి కొడతారనే ఉద్దేశంతో ముందస్తుగానే సంధి చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో వాళ్ళు చెప్తున్నారు. అంతే, వాళ్ళ యొక్క మెప్పు పొందడం కోసం మాత్రమే. అంతేగాని ఇదేదో మనకు అవసరం పడుతుందని చెప్పేసి అనేది లేదు సార్. చర్చలు అయితే అవసరం లేదు. ఎలాగైనా మన సైనికులు తిరిగి కొట్టే అవకాశం ఉన్నది. అవసరమైతే మన యుద్ధ రంగంలో భారత ప్రజలు కూడా ఆ రకంగానే ఎదుర్కొంటూ ఉంటారు సార్. శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఒకనొక దశలో కూడా భారత్ పాకిస్తాన్కి వెళ్ళి కూడా విజయంతో ముందు పోయిన రోజుల్లో కూడా మళ్ళీ చర్చలకు పిలిచడం ఎలాంటి ఇది అనుకూల దారితీస్తుంది? అంతా ఇదంటే సంధి వాతావరణం ఉన్నట్లయితే రాబోయే రోజుల్లో శాంతియుతంగా మేము గొప్పగా అంటే యుద్ధాన్ని ఆపగలిగాం, మా వల్లనే అయింది అని చెప్పుకోవడం కోసం మాత్రమే తప్ప ఇదేం లేదు సార్. ఇది
ఒక ముందు కూడా ఈ చర్చలన్నీ విఫలమై కూడా మళ్ళీ యుద్ధం ప్రకటించి యుద్ధం జరగకపోతే ఏ విధంగా ఉండబోతుంది పరిస్థితులు? యుద్ధ వాతావరణం అనేది ఉంటే కొంత నష్టమైతే ఉంటుంది. దాన్ని కూడా తట్టుకోవడానికి భారత ప్రజలైతే సిద్ధంగా ఉంటారు సార్. మీరు చెప్పండి, గతంలో కూడా మీరు చూసారు 1971లో కూడా యుద్ధం జరిగినవి, ఇప్పుడు గతంలో పుల్వామా దాడి, ఇప్పుడు మన ఈ దాడులు ఏ విధంగా చూస్తారు మేడం? అంటే ఇది పాకిస్తాన్ అయితే కవ్వింపు చర్యని రెచ్చగొట్టే ధోరణే కనపడుతున్నది. ఇప్పుడు మనం అణచివేయకుండా వెనకడుగు వేస్తే మాత్రం ఇంకా చెలరేగిపోయే అవకాశం ఉంది. ముందు కూడా మనకి ఇలాంటివి ఎదుర్కోవాల్సినది ఉండదు. ఇప్పుడు భారత ప్రజలందరూ కూడా సన్నద్ధం అయి ఉన్నారు. ఇది కరెక్ట్ టైం అని నేను అనుకుంటున్నా ఎదిరించడానికి. ఒకవైపు మోడీ కూడా అంటే త్రివిధ దళాల అధిపతులతో కూర్చొని మాట్లాడుకొని ఇటు పిఓకే అయితే ఏమి ఇటు ఉగ్రవాదులను సరెండర్ చేయాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాడు. ఎవరు అంటే సంబంధించినటువంటి ఆపరేషన్ సింధూర్ కూడా అది నిలిపివేయలేదు, నడుస్తుందని చెప్తున్నారు. ఏ విధంగా చూస్తారు? అది నిలిపివేయలేదు, నడుస్తుంది, నడవాలి కూడా. ఇప్పటికీ ఈ అగ్రరాజ్యాలన్నీ కూడా సంధి చేయాలని ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళ మెప్పు కోసమే ఇది, మేమేదో చేస్తున్నాం, చిన్న దేశానికి మేము సహాయం చేస్తున్నాం అని చెప్పడానికే. కానీ ఎట్టి పరిస్థితులలో కూడా భారతదేశం యుద్ధాన్ని మాత్రం ఆపకూడదు. ప్రజలందరూ కూడా సన్నద్ధమై ఉన్నారు. తప్పకుండా ప్రజలందరూ కూడా ఈ సంధి చేద్దానికి కూడా బయట దేశాల వాళ్ళ ప్రమేయం ఏంటి, అవసరమైతే చావేరో మేమే చేసుకుంటామని చెప్పేసి ఒక ధీమతో ఉందంటారు. భారతదేశం చాలా ఎదుగుతుంది. ఆ ఎదుగుదలను కొంచెం ఆపడానికి కూడా, వీక్ చేయడానికి, ఇంకా మేము సంధి చేసినాము అనడానికి ఎట్లాగో భారతదేశం ఈ వీళ్ళని తిప్పి కొట్టగలుగుతుంది. పాకిస్తాన్ అనేది ఒక చిన్నది, వాళ్ళ ఉద్దేశాలు కూడా మంచివి కావు, విధ్వంసానికి దారి తీసేటటువంటివి. అది ఇక్కడితోటి మాత్రం ఆగదు. మన భారతదేశాన్ని ఎదిరించినట్టయితేనే, తిప్పికొట్టినట్టయితేనే ముందు కూడా ప్రపంచ శాంతి అనేది జరుగుతుంది. ఇంకా ఎవరైనా ఇట్లా ఉగ్రవాదంతో ఉన్న వాళ్ళు కూడా కంట్రోల్ అవుతారు అనేది ఇది నా వ్యక్తిగతమైనటువంటి ఉద్దేశం. మీరు చెప్పండి అసలు ఈ కవ్వింపు చర్యలు ఏదో చూసుకోవచ్చు పాకిస్తాన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమన్ టీవీ గారికి నమస్కారాలు. నా పేరు రవీంద్ర, కాలేజీ వాకర్స్ అసోసియేషన్. ఫస్ట్ మన దేశ ప్రధానికి మా కాలేజీ వాకర్స్ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆపరేషన్ సింధూర్ పేరుతో అక్కడ పాకిస్తాన్లోని 9 స్థావరాలపైన, టెర్రరిస్టు స్థావరాలపైన మరి వాళ్ళని పేల్చివేయడం, అర్ధరాత్రి 1:04 పోయి హాఫ్ అన్ అవర్లోనే ఆపరేషన్ సింధూర్ని సక్సెస్ చేసినట్టు ఘనత మన భారతదేశాంది. మరి దాంట్లో భాగంగానే ఈరోజు పిచ్చోడి చేతిలో రాయిలాగా చైనా మన పాకిస్తాన్ ప్రవర్తిస్తూ ఉంది. మరి వాళ్ళ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 140 వరకు అణ్వాయుధాలు ఉన్నాయి. మరి వాళ్ళు కవింపు చర్యలు, రాత్రి వచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, మన మోడీ గారే అమెరికాకు మెసేజ్ పెట్టించి మరి శాంతి చర్చల ద్వారా ఈ కాల్పుల విరమణని మనం కొనసాగిద్దామనేటువంటి తీసుకొచ్చిన సందర్భం. మరి వాళ్ళు ఆ విధంగా వస్తున్నారు. ఎందుకంటే భారతదేశం సువిశాలమైన భారతదేశం, ఒక సెక్యులర్ విధానాలతో ఉన్నది మన భారతదేశం. వాళ్ళేమో వాళ్ళ మత విధానాలు, అక్కడ ఉన్న పరిస్థితులకి ఒక టెర్రరిస్ట్ తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు. మరి దానికి మనం పూర్తిగా వ్యతిరేకం. ఫస్ట్ ఆఫ్ ఆల్ శాంతి మార్గం ద్వారానే మనం ముందుకు వెళ్ళాలి. మనం ఈరోజు యునెస్కో ద్వారా మనం అందరం ఉమ్మడిగా కలిసి ఉంటున్నాం. యుద్ధాల ద్వారా ఎప్పుడైనా నష్టమే జరిగింది తప్ప మంచి ఎప్పుడు జరగలేదు. ఎందుకంటే సైనికుల ద్వారా కావచ్చు, ఆయుధ సామాగ్రి కావచ్చు, ఆర్థికంగా కావచ్చు చితికిపోతున్నాయి. ఇదివరకు ఫస్ట్ వరల్డ్ వార్ చూసినా, సెకండ్ వరల్డ్ వార్ చూసినా మరి యుద్ధాల ద్వారా చాలా నష్టం జరిగింది, చాలా వ్యవస్థ కోల్పోయినాం. మరి అలాంటి పరిస్థితి మనం కోరుకోవట్లేదు. ప్రపంచ దేశాలకే మన భారతదేశం ఒక హ్యూమానిటీ బేస్ని మనం చూస్తున్నాం. మరి పాకిస్తాన్ చిన్న దేశం, వారి యొక్క ప్రవర్తన ప్రపంచ దేశాలకు తెలుసు. పక్క నుంచి బెలూచిస్తాన్ వాళ్ళు వస్తున్నారు, పక్కన ఆఫ్ఘనిస్తాన్ కూడా వాళ్ళని ఎప్పుడు కూడా మనం వాళ్ళని ప్రేమాభిమానాలు చూడలేదు. ఒక టర్కీ మాత్రమే వాళ్ళకు మరి హెల్ప్ చేసినట్టు సందర్భం చూస్తున్నాం. మరి వాళ్ళు మనకు మొన్న చనిపోయినటువంటి వాళ్ళకి టూరిస్ట్ చనిపోతున్న మనకు సానుభూతి చెప్పారు, వాళ్ళకేమో ఆయుధ సామాగ్రి పంపిస్తున్నారు. మనం దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం పెంచి పోషించకుండా ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ తోటి మనం చేసినట్టు దాడులు వాళ్ళకి ఒక మంచి మెసేజ్ చంపపెట్టు జరిగింది. మరి అగ్రరాజ్యాల యొక్క మాటలు కూడా వినాలి, శాంతియుతంగా మనం ముందుకు పోవాలని. మనం గొడవలకు దారి తీసుకొని పోతే మరి ప్రమాదంగా ఉంది. వాళ్ళ యొక్క ప్రవర్తన ప్రపంచ దేశాలకు తెలుసు. మనం దీన్ని ఈ విధంగా ఎందుకంటే ఒక మంచి బేస్తోను వెళ్ళాలనేది మన దేశం యొక్క ఆలోచన విధానం. ప్రపంచం ముందు తన యొక్క శక్తి లేనితనాన్ని, హీనతనాన్ని ప్రదర్శిస్తూ దాన్ని బయటపెట్టుకోవడానికి అంత ప్రపంచం మిగతా దేశాల యొక్క వాళ్ళ యొక్క దాన్ని కూడగట్టుకోవడానికి ప్రయత్నం చేసింది. దాంట్లో విఫలం కావడంతో ఇప్పుడు మళ్ళీ దాడులను పురిగొల్పడము, మళ్ళీ దాడులను మనము
ఆపుతున్నాం అని చెప్పేసి మళ్ళీ చేయడం అనేది నిజంగా పాకిస్తాను ఆ వక్ర బుద్ధికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు మనం. ఇవాళ మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాశ్మీర్కు ఉన్నటువంటి లేదా జమ్మూ కాశ్మీర్కు ఉన్నటువంటి 370 రద్దు చేయడం ద్వారా అక్కడ ఉన్నటువంటి స్వయం ప్రతిపత్తిని తీసేయడం ద్వారా అక్కడ ప్రజలకు పూర్తి స్వేచ్ఛా స్వాతంత్రాలు ఇచ్చినా అని చెప్పి మోడీ బాగా ఊదాడు. కానీ వాస్తవంగా అక్కడ అలాంటి పరిస్థితి నెలకొనలేదు. అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఇంకా కూడా వాళ్ళ లోపల అశాంతి ఉన్నది. ఆ అశాంతిని నెలకొల్పడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఎంతసేపటికి ఉగ్రవాదులను చూపి పాకిస్తాన్ ప్రజలని మన కాశ్మీర్ ప్రజల్ని అణిచివేయనటువంటి ధోరణిలో బాగా మోడీ ప్రభుత్వం ఉన్నది. ముఖ్యంగా 2.0 ప్రభుత్వం వచ్చిన తర్వాత తన యొక్క మతపరమైనటువంటి చర్యల్ని ఎక్కువగా భారత ప్రభుత్వం చేస్తుంది ఆ ప్రాంతంలో. అలా కాకుండా కాశ్మీర్ ప్రజల్లో ఉండేటువంటి వాస్తవాలు ఏంటి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళకి మనం ఏం అందిస్తున్నాం అనేటువంటి అంశాలను దాచిపెట్టి కేవలం సైనిక చర్య ద్వారా మాత్రమే మనం దాన్ని అక్కడ ఉన్నటువంటి అశాంతిని రూపుమాపాలనేటువంటిది అది అశాస్త్రీయమైనటువంటి చర్య. దానిని ఆసరా చేసుకొని ఇవాళ పాకిస్తాన్ ఉగ్రవాదులను ప్రేరేపించి భారత్పై ఉసుకొల్పడం అనేది మనకు కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి అంశం. అయితే ఈ పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని చేరదీసి శిక్షణ ఇచ్చి భారతదేశంలో పంపించడం అనేది ఇవాళ మనం చూస్తూనే ఉన్నాం. అయితే అక్కడ కాశ్మీర్ ప్రజలు కూడా మనం వీడియోలో చూస్తున్నాం అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులను ఏ విధంగా వాళ్ళు షెల్టర్ ఇస్తున్నారనేది. అంటే దానికి కారణం ఏంటి, వాళ్ళలో ఉన్నటువంటి అశాంతి ఆ రకంగా వాళ్ళు ఉగ్రవాదులకు షెల్టర్ ఇచ్చడంలో చూపెడుతున్నారు తప్ప వేరే ఉద్దేశం వాళ్ళకు లేదు. కాబట్టి ముఖ్యంగా అక్కడ ఉన్న ప్రజల యొక్క జీవన స్థితిగతులు, వాళ్ళ యొక్క సగటు జీవన ప్రమాణాన్ని పెంచడానికి ఇవాళ మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేయాలి తప్ప యుద్ధాన్ని సాగ్గా చూపెట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని బెదిరించడం అనేది మా దృష్టిలో సరైనది కాదు. దీన్ని పూర్తిగా రూపుమాపి ఆ ప్రజల యొక్క అశాంతిని దూరం చేసేటువంటి పద్ధతులు చేకొని అక్కడ ఉన్నటువంటి ప్రజల ద్వారా ఉగ్రవాదుల్ని తరిమి కొట్టేటువంటి స్థితిని తీసుకురావాలి. కానీ మనం మాత్రమే ఆ సైన్యాన్ని పంపించి ఉగ్రవాదుల్ని ఏరివేసేటువంటి చర్య అది నామమాత్రమే అవుతుంది. పహల్గాంలో 26 మంది టూరిస్టులను పొట్టన పెట్టుకున్నటువంటి అది మరి ఈ టెర్రరిజం అనేది ప్రపంచానికి ఏ దేశానికైనా ముప్పే. అది దాన్ని అరికట్టాల్సిన బాధ్యత ఉన్నది. ఆపరేషన్ సింధూర్ తోటి మన సైనికులను పంపించి పహల్గాంలో జరిగినటువంటి వాళ్ళ మీద సర్జికల్ స్ట్రైక్ అంతకుముందు చేసినటువంటి పరిస్థితులలో సేమ్ ఇదే పరిస్థితులలో ఉగ్రవాద శిబిరాలను అణిచివేసినటువంటి పరిస్థితి. థ్యాంక్స్ మోడీ గారికి, థ్యాంక్స్. మరి ఎట్ ది సేమ్ టైం ఇంకా కంటిన్యూస్గా చేయాలి. ఎందుకంటే ఈ టెర్రరిజం అనేది బయట దేశాలు వెకేషన్ కనుక మనం చర్చల పేరుతోటి కనుక గ్యాప్ ఇస్తే మళ్ళీ సమకూర్చుకొని ఇప్పుడు టర్కీ వాళ్ళు కోఆపరేట్ చేసారు, ఎన్నో రకాల ఆయుధాలను పంపించారు, మళ్ళీ పంపించే శాంతి చర్చలు అంటున్నారు, యుద్ధం ఆగిపోయింది అంటున్నారు. మరి ఒకవైపు ఏమో ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని చెప్తున్నారు. ఏ విధంగా చూసుకోవచ్చు దీన్ని? మనం కంటిన్యూ చేయాలి. ఎందుకంటే పాకిస్తాన్ నమ్మకూడదు. అది మొదటి నుంచి ఉన్నటువంటిది. వాళ్ళ దగ్గర సైనిక పాఠం తక్కువ ఉన్నా కానీ ఏ ఆలోచనతోటి వాళ్ళు మన ఇంత పెద్ద దేశం మీద దాడి చేద్దామనే ఆలోచనకు వచ్చింది కాబట్టి చాలా కుట్రపూరితమైనటువంటిది. అక్కడ కేవలం సైనికాధికారులు మాత్రమే పరిపాలిస్తూ ఉన్నారు. పౌర సమాజానికి చాలా ఇబ్బందిగా ఉన్నది. ఆడ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనటువంటి వాళ్ళు ఎవరు లేరు. పేరుకే కీలుబొమ్మలు, సైనికుల చేతిలో, సైనిక గవర్నమెంట్ చేతిలో కీలుబొమ్మలు కాబట్టి వాళ్ళ మాటలు నమ్మకూడదు. ఇది కంటిన్యూ చేయాలి. పిఓకోని కూడా అవసరమైతే పిఓకోని కూడా మన దాంట్లో కలుపుకుంటేనే అప్పుడు శాంతియుతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అనేది నా ఉద్దేశం. అంటే ఇక శాంతి చర్చలు అవసరం లేదు, ఎట్లకైనా యుద్ధానికి పోయి యుద్ధాన్ని మాత్రం గెలిచి తీరాలని చెప్పేసి అవసరమైతే మేము కూడా మీ వంతు వస్తామని చెప్పేసి శాంతి చర్చలు మన దేశంపై కూడా ఇతర దేశాల ఆధిపత్యం ఏంటని చెప్పేసి ఇక్కడ వాళ్ళు అంటే సంబంధించినటువంటి ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది.